పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ ఇంకా వస్తాయి. అప్పుడు ఐ విల్ థ్యాంక్ ఎవ్రీ వన్. హ్యాపీ బర్త్డే విరాజ్. నీ బర్త్డే అకేషన్ మాకు చాలా బెటర్ అయింది, ఎందుకంటే టీజర్ లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది నితిన్ చెప్పినట్టు 90s రిలీజ్ అయినప్పుడు, #90s రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేద్దామంటే ఒక రిలవెంట్గా కనిపించిన పేజ్ రేలంగి మావయ్య. నేను మా టీంలో అడిగాను, ఎవరిది పేజ్ ఎట్లా అంటే, ఆయన అండి అల్లు అర్జున్ మేనేజర్ అండి, అల్లు అర్జున్ దగ్గర ఉంటారండి, మనకు కనపడరండి అదేదని చెప్పారు. సో చాలా ట్రై చేసి ఫైన్ చేశాను శరత్ని. కలిసి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేయకూడదు, ఏమైనా కాంటెంట్ చేయాలి, దీంతో సిరీస్ చేయాలి, సినిమా చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బెటర్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది చేయడానికే కథాసుధ అనే ఫార్మాట్ కూడా అప్పుడు చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఈ పేజ్ ఉన్న కాంటెంట్ చేయడానికే. కానీ అది తర్వాత వినోద్ యాడ్ అయ్యాడు, రాజశేఖర్ యాడ్ అయ్యాడు, సిరీస్ అయింది, పెద్ద కాంటెంట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ శరత్. ఎందుకంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసినందుకు కాదు, ఆ పేజ్ ఉంచినందుకు, ఆ పేజ్లో కాంటెంట్ చేస్తున్నందుకు. సో బికాజ్ ఆ పేజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అంటే మీరు ఈ సిరీస్లో ఉండే ప్రతి ఒక్క సీన్ ఫ్రేమ్ అక్కడి నుంచి తీసుకున్న జ్ఞాపకాలే. ఒకటే ఒక ప్రామిస్ చేస్తాము ఏంటంటే, ఈటీవీ విన్ నుంచి వచ్చే సిరీసెస్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, కామెడీ, ఇది అది అని. సో ఫర్ ఫస్ట్ టైం మేము ఒక జానర్ ఒకటి అనుకుంటున్నాం, దీనికి నాస్టాల్జియా కూడా ఒక జానర్ అనుకుంటున్నాం. దిస్ విల్ బీ ఎన్ ఈటీవీ విన్ నాస్టాల్జియా సిరీస్ ప్రజెంటెడ్ బై ఈటీవీ విన్. మీకు ఇది చూసినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, అది ఆనంద బాష్పాలు అవుతాయని నేను కోరుకుంటున్నాను. మాతో పాటు సమ్మర్లో సిరీస్ చూడండి, యాజ్ గుడ్ యాజ్ మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఇస్ ఈటీవీ విన్ ప్రామిస్ మీకు. ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి, యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఒక బలగం, ఒక 90s మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్.